హలో నమస్తే. మా విగన్ పేరుతో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డిస్కషన్ చూస్తున్నాం. మా విగన్ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని ప్రాంతంగా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన భారం ఉండదు, 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం ఉండదు, దీన్ని డెవలప్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు అమరావతి ప్రాంతంలో 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అంతర్జాతీయ నగరాన్ని, భారతదేశానికి ఒక ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది, కూటమి సర్కారు చెప్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల విధానం ఇలా ఉంటే, పార్టీల విషయం, మీ పార్టీల సంగతి, మీ కుటుంబాల సంగతి వేరే, మరి మా బీసీల సంగతి ఏంటి అంటూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ రేపటి నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నారు. ఏంటి రీజన్? అమరావతి ప్రాంతంలో భారీగా భూసేకరణ చేశారు. భూసేకరణ చేసిన తర్వాత ఆ భూముల్లో బీసీలకు సంబంధించిన వాటా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో జరిగిన భూ కేటాయింపులు, హైదరాబాద్ కొత్త నగరం కాకపోయినప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు, పాలక వర్గంలో ఉన్న వాళ్ళంతా బీసీలకు ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదు. మొత్తం జరిగిన ల్యాండ్ అలాట్మెంట్స్లో 5-10% కూడా బీసీలకు కేటాయింపులు జరగలేదు. అది ఇండస్ట్రియల్ పేరుతో కావచ్చు, స్టూడియోల పేరుతో కావచ్చు, ఫార్మా కంపెనీల పేరుతో కావచ్చు, ఇక రకరకాల పేర్లతో జరిగిన భూ కేటాయింపుల్లో బీసీలకు జరిగిన కేటాయింపులు 10% కూడా లేవు. రేపొద్దున అమరావతిలో కూడా అదే పరిస్థితి పునరావృతం కాకూడదు. అమరావతి కూడా ఎవరో కొంతమంది పెద్దలకు సంబంధించిన రాజధానిగా ఉండకూడదు. రాష్ట్రంలో 60% పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీలకు కూడా రాజధానిలో వాటా కావాల్సిన అవసరం ఉంది. బీసీలంతా కూడా ఇది రాజధాని మాది అని భావించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం అక్కడ ఇప్పటికే చాలా కంపెనీలకు భూములు ఇస్తోంది, తక్కువ ధరకు భూములు ఇస్తోంది, 99 పైసలకు భూములు ఇస్తోంది, 20 లక్షల భూములు ఇస్తుంది, 50 లక్షల భూములు ఇస్తుంది. ఈ రకంగా రకరకాల సంస్థలకు భూ పందేరాన్ని ఇప్పటికే అమరావతిలో కూటమి సర్కారు ప్రారంభించింది కాబట్టి, అనేక మందికి ఇప్పటికే భూములు కేటాయింపు చేసింది కాబట్టి, మరి బీసీల సంగతి ఏంటి? బీసీలకు 1000 ఎకరాల భూమి అమరావతి ప్రాంతంలో ఇవ్వాల్సిందే. 1000 ఎకరాలు మినిమం 1000 ఎకరాల భూమి అమరావతి ప్రాంతంలో బీసీలకు కేటాయించాల్సిందే. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా బీసీలు ముందుకొస్తే ప్రభుత్వాలు భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. 1000 ఎకరాలు మాకేమని మేము అడుగుతోంది, ఇవి భిక్షంగా వేయమనట్లేదు, లేదా ఉచితంగా ఇవ్వమనట్లేదు. మిగతా పారిశ్రామికవేత్తలు ఏ రకంగా ఇస్తున్నారో, ఏ రేటుకి ఇస్తున్నారో అదే ధరకు బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాల్సిన అవసరం ఉంది అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 1000 ఎకరాల భూమి ఇస్తే ఆ 1000 ఎకరాల్లో బీసీలు కంపెనీలు పెడతారు, బీసీలు ఇండస్ట్రీస్ పెడతారు, బీసీలు కూడా అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అవుతారు. బీసీలు కూడా అక్కడ కంపెనీస్ పెడితే, బీసీలు కూడా అక్కడ అభివృద్ధిలో భాగస్వామి అవుతే అందరూ ఇది మా రాజధాని అని భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి అమరావతి ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి మిగతా వారికి కేటాయించినట్లుగానే ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది అని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలోనే భారీ సభను ఏర్పాటు చేశారు. సభను ఏర్పాటు చేసి కూటమి సర్కార్ ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. కూటమి సర్కార్ ముందు ఆయన పెట్టిన మరికొన్ని డిమాండ్స్, బీసీల రక్షణ కోసం చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కారు, గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బీసీల రక్షణ గురించి మాట్లాడింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన వైసీపీ, తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు రక్షణ లేదని మాట్లాడుతోంది. ఈ రెండు ప్రభుత్వాలు సుదీర్ఘకాలం అటు కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసినప్పటికీ బీసీల రక్షణ చట్టం పైన దృష్టి పెట్టలేదు. ఇది కేవలం ఎలక్షన్ స్లోగన్గానో లేదా బీసీలను కాస్త సాటిస్ఫై చేయడం కోసం అప్పుడప్పుడు చేసే ప్రకటనగానో మాత్రమే ఉంటుంది. కాబట్టి బీసీ రక్షణ చట్టాన్ని ఇస్తామని తెస్తామని గతంలో కూటమి హామీ ఇచ్చింది. కాబట్టి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో దానిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, బీసీ రక్షణ చట్టం సంగతి ఏంటి అనేది కూడా ప్రధానమైన డిమాండ్గా పెట్టారు. దానితో పాటు 44% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డప్పుడు ఇచ్చిన హామీ, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంలో 44% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, 44% రిజర్వేషన్ మా యొక్క ప్రధానమైన హామీ అని చెప్పిన ఎన్టీ రామారావు తర్వాత అమలు చేయలేదు. ఇప్పుడు కూడా 44 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత. ప్రస్తుతం కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి సర్కార్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏదో చేశామని చెప్తుంది, బీసీలు మా వెన్నెముక అని చెప్తుంది, బీసీలని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్తుంది, బీసీలకు రాజకీయ అధికారం ఇచ్చామని చెప్తుంది. 44% రిజర్వేషన్ని ఎందుకు ఇవ్వదు? 44% రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీల హక్కుల రక్షణ చట్టం తీసుకురావాలి, 1000 ఎకరాల భూమి ఇవ్వాలి, బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి. కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు తప్ప కార్పొరేషన్లకి నిధులు ఇవ్వకపోతే ఎలా? ఆ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి ఆ కార్పొరేషన్ల ద్వారా బీసీల అభ్యున్నతి జరిగేలా కృషి చేసినప్పుడే కదా బీసీలు ముందుకు వస్తారు. అలా కాకుండా కార్పొరేషన్లు ఇచ్చి ఎవరికో 4-3 పదవులు ఇచ్చి బీసీల కోసం ఏదో చాలా చేశామని చప్పట్లు కొడితే ఎలా అనేది రామచంద్ర యాదవ్ చెప్తున్నమాట. ఈ 4-5 ప్రధానమైన డిమాండ్ల మేరకు ఆయన గత నెలలో ఒక భారీ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు.
ఆ అల్టిమేటంలో భాగంగా మార్చి 31 లోపు ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. మార్చి 31 లోపు ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి పెట్టకపోతే ఏప్రిల్ 11వ తారీఖున తాను ఆమరణ దీక్షకు కూర్చుంటారనే విషయాన్ని ప్రకటించారు. సో ప్రభుత్వం మార్చి 31 వరకు ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి రాని నేపథ్యంలో ఆయన దీక్షకు సంబంధించిన ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. రేపు తాడేపల్లి కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చాలని, ఈ ప్రధానమైన డిమాండ్లను తీర్చాలని లక్ష్యంతో ఆయన ఆమరణ దీక్ష చేయబోతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు, బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, బీసీలకు రాజధానిలో ప్రాతినిధ్యం, రాజధానిలో వాటా షేర్ దొరికే వరకు తన ఆమరణ దీక్ష కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు పాకా సత్యనారాయణ, అలాగే ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. అనేక బీసీ సంఘాలు కూడా ఈ దీక్షలో మేము పార్టిసిపేట్ చేస్తాం అని చెప్తున్నాయి. అనేక బీసీ సంఘాలు కూడా దీక్షకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. దీక్షకు మద్దతు ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామచంద్ర యాదవ్ చేస్తున్న దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆయన దీక్ష తరువాత ప్రభుత్వం స్టాండ్ ఎలా ఉంటుంది, ప్రభుత్వం దిగొస్తుందా, దిగొచ్చే వరకు దీక్ష కంటిన్యూ చేస్తానని చెప్తున్న రామచంద్ర యాదవ్ ఎంతవరకు, ఏ మేరకు ఆయన దీక్ష చేయగలుగుతారు? ఇప్పుడు రాజధాని అక్కడ ఇక్కడ అనే చర్చ జరుగుతున్న సందర్భంలో రాజధానిలో మా వాటా ఏంటి అని రామచంద్ర యాదవ్ వేస్తున్న ప్రశ్నకు న్యాచురల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీల నుంచి మద్దతు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ దీక్ష అటు రాజధానికి సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది.